భోజనాలు మామూలుగానే పెడతారు పిల్లల టైపులో. భారతీయ జనతా పార్టీలో ఎవరిదాళ్ళు గడుక్కోరు. నువ్వు ఆర్ఎస్ఎస్ ఎందుకు పోల్చుకుంటావు? అదే కదా, అంటే సిద్ధాంతాల గురించి చెప్తున్నారు. సిద్ధాంతం అనేది నేను అంటోంది, సిద్ధాంతం అక్కడ సిద్ధాంతం ఉంది, నీకేం సిద్ధాంతం ఉంది? నువ్వు రాజకీయ సిద్ధాంతవాది నువ్వు, అంతే కదా. రాజకీయ సిద్ధాంతం నీది. నీ రాజకీయ సిద్ధాంతంలో మంచిదే, ప్రజలు బాగుండాలని కోరుకుంటావు. వాళ్ళు ఫస్ట్ దేశం బాగుంటే ప్రజలందరూ బాగుంటారని వాళ్ళు కోరుకుంటారు. ఆ సిద్ధాంతాన్ని నీ సిద్ధాంతానికి సంబంధం ఏంది? అది ఓ పక్కన కమ్యూనిస్టుల గురించి చెప్తుండ్రి, డక్కా ముఖ్యలు తిన్నారని, ఇంకో పక్కన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అంటాం. ఆ రెండిట్లలో ఇది మాత్రమే జీవితం అనుకుని పెళ్లిళ్ళు మానేసిన బ్రహ్మచారులు ఉంటారు. వాళ్ళకి అసలు పదవి గురించి లెక్కే లేదు. ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వాడు ఎవ్వడు నేను ఈ పదవిలో ఉన్నాను అనుకోడు. వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా ఏం చెప్తారు తెలుసా? మీరు పూర్వాంధ్ర ప్రముఖ్, బాధ్యతలు స్వీకరించాలి, మీరు దక్షిణాది బాధ్యతలు స్వీకరించాలి. బాధ్యతలు స్వీకరించమంటారు కానీ నీకు ఈ పదవి ఇస్తున్నా అని చెప్పరు. ఆ పదవి కావాలని ఎవ్వడు ఏ పరివీలు చేసుకోడు. దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేసి వచ్చినటువంటిది, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేసి వచ్చినటువంటి ఆయన మరుసటి రోజున హెడ్ పొజిషన్ లో ఉండొచ్చు. ఆ ఆర్ఎస్ఎస్ తో నువ్వు అసలు కంపేరే చేసుకోవద్దు. నీ కుర్రోళ్ళకి ఆర్ఎస్ఎస్ కి సంబంధం కూడా లేదు. అది ప్రాక్టికల్ గా ఆర్ఎస్ఎస్ అనేది ఐడియాలజికల్ ఆర్గనైజేషన్, ఇది పొలిటికల్